హలో డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజైతే నేను మన గార్డెన్ కోసము కంపోస్ట్ బిన్ అయితే ట్రై చేయబోతున్నాను. సో ఏంటంటే నేను కొనుక్కుందామని అనుకున్నాను, కానీ అమెజాన్ లో చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. సో అందుకని నేను లో బడ్జెట్ లో మన ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పి ఈ రోజైతే నేను డబుల్ బకెట్ మెథడ్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో దానికి ఈ 2 బకెట్స్ తీసుకొచ్చుకున్నాను. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ పడింది బకెట్. అలాగే నేను ఇప్పుడు బకెట్ కి పెట్టడానికి ఒక ట్యాప్ కూడా తీసుకొచ్చాను. ట్యాప్ ఇట్లా మనం బకెట్ కి పెట్టినప్పుడు ఏమైనా లీకేజెస్ గ్యాప్స్ కనుక ఉంటే కనుక దానికి ఫిల్ చేయడానికి అయితే ఎంసీల్ తీసుకొచ్చా అనమాట. ఇది వచ్చేసి 30 రూపీస్, ఇది వచ్చేసి 10 రూపీస్. సో ఇక్కడికి 200 ప్లస్ 30 ప్లస్ 10 240 రూపీస్ అయితే అయిందనమాట ఇప్పటి వరకు. సో బకెట్ కి హోల్ చేసుకోవడానికి, ట్యాప్ పెట్టుకోవడానికి, హోల్ చేసుకోవడానికి మా దగ్గర అయితే డ్రిల్లింగ్ మిషన్ ఉంది. ఒకవేళ డ్రిల్లింగ్ మిషన్ లేకపోతే కనుక ఒక పెద్ద మేక్ తీసుకుని దాన్ని కాల్చుకుని హోల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి నీడెడ్ అయితే ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ ఇవి వచ్చేసి నాకు ఇప్పటి వరకు 240 రూపీస్ అయితే కాస్ట్ అయినాయి అనమాట. సో ఇప్పుడైతే నేను ట్రై చేయబోతున్నాను, ఎలా వచ్చిందో మనం చూద్దాం. సో మనము ఈ 2 బకెట్స్ తీసుకున్నాం కదా, పెయింట్ బకెట్స్. యాక్చువల్లీ ఇట్లా వీటికి బోర్డర్స్ ఉండడం వల్ల బకెట్ కి చూడండి ఇంత గ్యాప్ అయితే వచ్చింది అనమాట. ఇంత గ్యాప్ ఉంటుంది కదా, మనం కంపోస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో నుంచి వచ్చే వాటర్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మనము ఈ వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ ట్యాప్ పెడతాం అనమాట. ఇక్కడ మనకి కంపోస్ట్ లో వచ్చిన వాటర్ అన్ని ఇక్కడ ఉంటాయి కదా, మనం ఒక 3-4 డేస్ ఆ టైంలో కొంచెం ఈ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది కదా, అప్పుడు మనము ఇది పట్టుకొని దీన్ని డైల్యూట్ చేసుకుని మొక్కలకి వేసుకుంటే చాలా మంచిది అనమాట, బలంగా పెరుగుతాయి మొక్కలు. సో ఇది కంపోస్ట్ బిన్ అనమాట. ఇప్పుడు నేను దీనికి హోల్ పెట్టి ట్యాప్ అయితే ఫిక్స్ చేస్తాను. మేము ఇందాక ఫస్ట్ బకెట్ కి ఇలా కిందకి పెట్టేసాం అనమాట హోల్. ఏమైందంటే ఇదైతే పట్టింది కానీ లోపల మనం పెట్టుకునే మరుంది కదా టైట్ చేసుకునేది, సో అది పట్టలేదు అనమాట, స్పేస్ లేదు. సో అందుకని దీన్ని పక్క నుంచి మళ్ళీ దీని కింద పెట్టాము పైకి. ఇప్పుడు దీన్ని పైకి పెట్టాం కదా, ఇప్పుడైతే ఇది పట్టుకుంది చూడండి, ఇట్లా స్పేస్ ఇది కూడా సరిపోవాలి. మాకు తెలియక మేము చూసుకోలేదు, అందుకని దాన్ని కిందకి పెట్టేసాము. కిందకి పెట్టేసిన తర్వాత పెట్టేటప్పుడు చూస్తే పైకి వచ్చింది, సరిపోలేదు. అందుకని ఇప్పుడు దీనికి మళ్ళీ పెట్టామన్నమాట. సో ఇప్పుడు ఫిక్స్ చేసి చేసిన దీనికి ఒక వోచర్ ఉంటుంది, ఇలాగే టైట్ చేసుకోవడానికి ఇది ఒకటి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇది వోచర్ పెట్టేసి ఇప్పుడు ఇది పెట్టి టైట్ చేసేస్తున్నాను. ఫిక్స్ అయిపోయింది ట్యాప్ అయితే. ఇప్పుడు చూసారు కదా ఎట్లా అయిందో. సో ఇట్లా అనమాట. ఇప్పుడు ఇది పెట్టి చూద్దాము. కరెక్ట్గా ఫిట్ అయింది బకెట్. ఇది కూడా నేను ఫిట్ చేశాను కదండి ట్యాప్. ఇప్పుడు దీంట్లో బకెట్ పెట్టి కూడా చూసాను, కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో ఇందులో వచ్చిన వాటర్ అయితే ఇలా ట్యాప్ ఆన్ చేసుకొని ఇంకా పట్టుకోవచ్చు మనము చాలా ఈజీగా. ఇప్పుడు పైన బకెట్ కి హోల్స్ పెట్టుకోవాలి, ఇక్కడ మొత్తం హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కంపోస్ట్ వేసి లైక్ కొంచెం వాటర్ కానీ లేదంటే మజ్జిగ కానీ ఏమన్నా జల్లుతాం కదా, ఇందులో నుంచి వాటర్ అనేవి హోల్స్ నుంచి బయటికి రావాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నిటికి హోల్స్ అయితే పెట్టుకుందాము. చూసారు కదండి, ఇట్లా వీలైన ఎక్కువ హోల్స్ అయితే పెట్టుకున్నాను. సో వాటర్ అనేవి కొంచెం తొందరగా దిగుతాయి అనమాట కిందకి. తక్కువ హోల్స్ పెట్టుకుంటే మళ్ళీ అక్కడక్కడే ఉంటాయి కదా. సో ఇలాగే ఎక్కువ హోల్స్ అయితే పెట్టుకున్నాను డ్రిల్లింగ్ మిషన్ యూస్ చేసి. ఒకవేళ డ్రిల్లింగ్ మిషన్ లేకపోతే ఏదైనా మేకు కాల్చి పెట్టుకున్నా సరిపోతుంది. ఈ బకెట్ అయితే రెడీ అయిపోయింది, పైన బకెట్. ఇందాక మనం మిస్టేక్లీ ఇక్కడ హోల్ పెట్టాను కదా, ఇప్పుడు దీన్ని ఎంసీల్ పెట్టి ఫిల్ చేసుకుంటాను. మనము ఈ బకెట్ కి ట్యాప్ అయితే పెట్టుకున్నాం కదా, సో ఇది కరెక్ట్ గా ఫిట్ అయిందో లేదని చెప్పి నేను ఇప్పుడైతే వాటర్ పట్టి చూస్తున్నాను. ఎందుకనంటే ఇది కర్వ్గా ఉంటుంది కదా బకెట్, ఇక్కడ ఏమైనా లీకేజ్ ఉంటే కనుక మనం ఎంసీల్ తోటి బయటంతా కవర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని వాటర్ పట్టి చెక్ చేస్తాను. చూసారు కదా, ఇట్లా ఒక్కొక్క డ్రాప్ లీక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం అక్కడ ఎంసీల్ పెట్టుకుని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంసీల్ అయితే ఓపెన్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇట్లా ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి చూసారు కదా, ఈ రెండింటిని మిక్స్ చేస్తేనే మనకి ఎంసీల్ రెడీ అవుతుంది అనమాట. ఒక దాంట్లో ఇట్లా కొంచెం సిమెంట్ కలర్ లో ఉంటుంది, ఒక దాంట్లో బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట. ఇవి రెండు కలిపి ఇప్పుడు మనం గట్టిగా ముద్ద అయితే చేయాలి. ఇలా ఎంసీల్ పెట్టుకుని కవర్ చేసేసుకున్నాను. సో ఇది కొంచెం డ్రై అవ్వనివ్వాలి. అక్కడ మనం బకెట్ కి హోల్ తప్పుగా పెట్టేసుకున్నాం కదా పైన బకెట్ కి, దానికి కూడా ఇందులో వచ్చిన పీస్ తోనే ఇట్లా కవర్ చేసి ఎంసీల్ తోటి అయితే కవర్ చేసేసాను అనమాట. ఇట్లా లోపల నుంచి బయట నుంచి కవర్ చేసేసాము. సో ఇది ఇట్లా అయిపోయింది. ఇప్పుడు కింద మాత్రమే హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కంపోస్ట్ బిన్ కి బకెట్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఒక దానికి ట్యాప్ పెట్టుకున్నాము, ఒక దానికి అయితే హోల్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ట్యాప్ పెట్టుకున్న దాంట్లో హోల్స్ పెట్టుకున్న బకెట్ ప్లేస్ చేసేసి ఫస్ట్ అయితే ఒక లేయర్ కొంచెం సాయిల్ కానీ కంపోస్ట్ కానీ వేసుకోవాలన్నమాట. కంపోస్ట్ తొందరగా అవడానికి యూజ్ అవుతుంది అదైతే. తర్వాత కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, బయట మనకి
ఎండిపోయిన ఆకులు అవి దొరుకుతూనే ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చుకొని వేసుకోవాలి. లైక్ మనం ఎంతైతే తడి వేస్ట్ చేస్తున్నామో అంతే పొడి వేస్ట్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేయాలన్నమాట. అలాగే మనకి కంపోస్ట్ ఇంకొంచెం తొందరగా అవ్వడానికి అయితే పిఎస్బి సొల్యూషన్ అనేది ఒకటి యూస్ చేస్తారు. కానీ అది ఇండియాలో అంత ఫ్రీక్వెంట్ గా అయితే దొరకదు. నేను అమెజాన్ లో కూడా చెక్ చేశాను, నాట్ అవైలబుల్ ఉందన్నమాట. సో ఆ పిఎస్బి సొల్యూషన్ దొరకని వాళ్ళు ఏంటంటే మనకి పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, లైక్ పెరుగు కొంచెం 2 స్పూన్స్ వేసుకొని కొంచెం మజ్జిగ లాగా చేసుకుని దాన్ని ఓవర్ నైట్ అంతా బయట పెట్టేసాం అనుకోండి, అది పులిసిపోతుంది కదా. ఇట్లా మనం కిచెన్ వేస్ట్ అవి వేసినప్పుడు అది కూడా కొంచెం వేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా కంపోస్ట్ అవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ బకెట్స్ అనేవి బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చాను కదా నేను, వీటి మీద మూతలు అయితే అమ్మరు అనమాట. మనకి ఇంట్లో పెయింటింగ్స్ వేసుకునేటప్పుడు అప్పుడైతే మనకి మూత అనేది తీసుకొని ఉంచుకోవచ్చు, బట్ మాకైతే మూత అయితే దొరకలేదు అనమాట, మేము బయట నుంచి కొన్నాం కాబట్టి. సో దానికి ఈ మూతనైతే సెట్ చేశాను. సో దీన్ని ఎక్కడైనా షాడో ప్లేస్ లో పెట్టుకొని మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకోవాలన్నమాట. సో ఇదండి ప్రాసెస్ అయితే. సో దీన్ని నేను ఎలా యూస్ చేస్తాను ఏంటి అనేది చెప్పి నేను కమింగ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో మిస్ కాకుండా ఉండాలని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అవుతుండండి. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.